హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశాను. ఈరోజు సాంబారు కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 2:30 అయింది. నైట్ డిన్నర్లోకి వడలు ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు సండే మార్కెట్ ఉంటుంది కదా, ఈవినింగ్ మళ్ళీ హడావుడి అవుతుందని ఇప్పుడు ఖాళీగా ఉన్నాననేసి వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అవి కూడా మీరు చూసారుగా, మినప వడలు ఆల్రెడీ ఒక 3 ఏమో అయినాయి. హాట్ బాక్స్లో పెట్టాను. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, హైలో కాకుండా, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటాయి కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మా చిన్ను లంచ్ చేసి ఇంకా ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టాడు, తెలుగు స్క్రోలింగ్ వస్తుంది, ఆ మూవీ చూస్తున్నాడు. చూసారుగా, మొబైల్ ఏదో పేపరు పక్కన పెట్టుకొని, ఇంకా సౌండ్ తగ్గించమంటే మళ్ళీ హట్ అవుతాడేమో అనేసి ఇంకా నేను కూడా ఏమనలేదు. సండే కదా, పిల్లలు ఇంట్లో కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. మనం కట్టేసినట్టు ఉంటే అసలుకే మా చిన్న అంత అలర్ట్ చేసేవాడు కాదు, సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ తను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇక సౌండ్ అయితే తగ్గించమని చెప్పలేదన్నమాట. ఈరోజు సండే స్పెషల్ అయితే ఇవే. మీ ఇంట్లో ఏం చేశారో చిన్న కామెంట్లో చెప్పండి. వడలు చేయడం అయిపోయింది. చెయ్యి అయితే కొంచెం ఎండినట్టుంది. ఇంకా లాస్ట్ ఒక చిన్న వడను మీడియం సైజు వడలు అయితే ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. లోపల పచ్చిగా ఉంటుంది, అయితే లోపల పచ్చిగా ఉండి పైన మాడిపోయినట్లు ఉంటుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను. ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. ఇంకా పైన బట్టలు కూడా ఆరేయాలి. వాషింగ్ అంటే టబ్లో వేసి పెట్టాను, అవి ఆరేసి ఇంకా పైన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేసి ఇంకా నేను రెడీ అయ్యి మార్కెట్కి వెళ్ళిపోవాలి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.